ఓకే. So 100 men can complete a piece of work in 75 days. How many more or less number of days are required to complete double the work by 75 men when working hours are reduced to one third and efficiency increased by 20%? మరి ఇది టైమ్ అండ్ వర్క్ లో ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ కదా. ఈ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే, ఓకే ఇది యూనిటరీ మెథడ్ అంటాము దీన్ని. ఇలాంటివి చేయాలంటే m1 d1 h1 e1 by w1 is equals to m2 d2 h2 e2 by w2. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేయాలి. సార్ ఏంటి సార్ ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఇది? మేమైతే స్కూల్లో నేర్చుకోలేదు, నేను స్కూల్లో నేర్పించలేదు. సార్ ఎం అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మెన్ ఆర్ లేబర్ ఆర్ మెషినరీ వర్కింగ్. డి అంటే టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద గివెన్ అమౌంట్ ఆఫ్ వర్క్, అంటే నువ్వు చేసే పనిని కంప్లీట్ చేయడానికి బట్టే టైం. హెచ్ అంటే వర్కింగ్ అవర్స్ ఏ డే, అంటే రోజుకి 8 గంటలు 6 గంటలు 10 గంటలు ఉంటాయి కదా అది. ఈ అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద లేబర్, అంటే సామర్థ్యం అంటాం కదా అది. డబ్ల్యూ అంటే వాళ్ళు చేసే అమౌంట్ ఆఫ్ వర్క్. సరే ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మీ చేత ఒక జనరలైజ్డ్గా ఒక బిల్డింగ్ కడితే ఎలా ఉంటుందో అడుగుతా. నువ్వు నాకు ఆన్సర్లు చెప్తావు, నువ్వు చెప్పిన ఆన్సర్స్ తోటి నీ చేత రాయిస్తాయి ఈ ఈక్వేషన్. ఓకేనా? సో ఆ ఈక్వేషన్ ఇప్పుడు మనం దీంట్లో వాడుకోవాలి. సరే m1 m2 అంటున్నారు కదా, అంటే ఇనీషియల్గా ఎంతమంది పనిచేస్తున్నారు, ఫైనల్గా ఎంతమంది పనిచేస్తున్నారు. ఓకే d1 d2 అంటే ఇనీషియల్గా ఎన్ని రోజులు పట్టింది, తర్వాత ఎన్ని రోజులు పట్టింది, ఇలా చేయాలి. సరే ఈ క్వశ్చన్ 1 లైన్లో అయిపోతుంది సార్, ఎంత పెద్ద క్వశ్చన్ కనపడుతుంది అర్థం కాదు కానీ. ఓకే 1 లైన్లో ఎలా చేయాలి అనేది నేను చెప్పాలి అంటే నీకు అర్థం అవడానికి నేను కొన్ని ఎక్స్ట్రా లైన్లు రాస్తా, అవి ఎగ్జామ్లో చేయక్కర్లా. చూడు m1 అంటే ఇనీషియల్ స్టేజ్, ఇనీషియల్గా 100 మంది ఉన్నారు, ఇనీషియల్గా 75 రోజులు బట్టే 75 డేస్. ఓకే నెక్స్ట్ అమ్మా హెచ్ఈడబ్ల్యూ గురించి తర్వాత రాసుకుందాం. హౌ మెనీ మోర్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ డేస్ ఆర్ రిక్వైర్డ్, అంటే ఎన్ని ఎక్స్ట్రా రోజులు లేదా ఎన్ని తక్కువ రోజులు అడుగుతున్నాడు. నేను ఎక్కువ రోజులే పట్టుతుంది అనుకుంటున్నాను D2లో, అంటే 75 + x. ఒకవేళ నిజంగా ఎక్కువ రోజు పట్టేటైతే x అనేది పాజిటివ్ వచ్చింది, ఒకవేళ తక్కువ రోజు పట్టేటైతే మైనస్ వచ్చింది కదా. ఓకే సో నెక్స్ట్ వన్, సేమ్ వర్క్ చేయాలా డబల్ ద వర్క్ చేయాలా? డబల్ వర్క్ చేయాలంట. అంటే డబల్ వర్క్ అంటే ఇంతకు ముందు W 1 యూనిట్ అయితే ఇప్పుడు డబల్ కాబట్టి 2 యూనిట్లు, కరెక్టేనా కాదా? ఓకే ఎంతమంది చేయాలి? బై 75 men, అంటే ఇంతకు ముందు 100 మంది ఉంటే ఇప్పుడు 75 మందే ఉన్నారు కదా. ఓకే ఇప్పుడు చూడు, వెన్ వర్కింగ్ అవర్స్ ఆర్ రెడ్యూస్డ్ టు 1/3. అమ్మ ఈ 2ని బైని వీటిని ప్రిపోజిషన్స్ అంటాం. సరే ఈ ప్రిపోజిషన్స్ మీద ఫుల్ ప్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉన్నవాడు మాత్రమే చేయగలడు. సరే ఏంటి సార్ ఫుల్ ప్లెడ్జ్డ్ నాలెడ్జ్ లేదు అంటున్నారు ఏంటి సార్, మాకు అర్థం కాలేదు. ఎస్ అది అర్థం కాదు కాబట్టి నేను చెప్పడానికి వచ్చాను. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకో అమ్మా. సో రెడ్యూస్డ్ బై అంటే ఏంటి, రెడ్యూస్డ్ టు అంటే ఏంటి? సార్ సపోజ్ నా శాలరీ ₹1,00,000 అనుకుందాం, ఎగ్జాంపుల్ కదా, ఎంతని అనుకోవచ్చు. ఒక పైగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా కాదు కదా, ఎంతని అనుకోవచ్చు. ఓకే మీకు నేను అంతే కాబట్టి 10 లక్షలు చెప్పండి చెప్తా. రైట్, నా శాలరీ ₹1,00,000 అనుకుందాం. సపోజ్ కరోనా వచ్చింది కదా, పాపం వాళ్ళు కూడా కంపెనీ శాలరీ పే చేయలేక, ఓకే మన అకౌంట్ని అంటే మంచి వాళ్ళు కట్టి ఇస్తారు కానీ మిగిలిన వాళ్ళు అందరూ ఇవ్వలేరు కదా, అందుకని అన్నారు అమర్నాథ్ గారు కొంచెం శాలరీ తగ్గించుకోండి, సో యువర్ శాలరీ ఈజ్ రెడ్యూస్డ్ టు 70,000 అన్నారు. ఇంకో ఆర్గనైజేషన్ వాళ్ళు అన్నారు అమర్నాథ్ గారు మీ శాలరీ ₹1,00,000 కదా, యువర్ శాలరీ ఈజ్ రెడ్యూస్డ్ బై 70,000 అన్నారు. తేడా ఏంటి తెలుసా? ఇప్పుడు 2 చోట్ల నా శాలరీ 1,00,000, అవునా? 2 చోట్ల నా శాలరీ ఎంతమ్మా? 1,00,000. కానీ సో ఒక చోట రెడ్యూస్డ్ టు 70,000, రెడ్యూస్డ్ టు 70,000 అంటే అర్థం ఏంటో తెలుసా? నా ఫైనల్ శాలరీని 70,000 కుదించారు, అంటే 30,000 తగ్గింది. రెండో చోట ఏమన్నారు తెలుసా? రెడ్యూస్డ్ బై 70,000, అంటే 70,000 తగ్గింది. 70,000 తగ్గితే నాకు ఏం మిగిలింది? 30,000 మిగిలింది. అడుక్కుతున్నాను నేను, అర్థమైనా కాలేదా? సో ఇది రెడ్యూస్డ్ బైకి రెడ్యూస్డ్ బై అంటే ఇలా ఉంటుంది, రెడ్యూస్డ్ టు అంటే ఇది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, 2 అంటే అదే ఫైనల్ అమౌంట్, బై అంటే అంత తగ్గించడం అంత పెంచడం చేయాలి. గాట్ ఇట్? సో ఇప్పుడు ఇక్కడ మనకి రెడ్యూస్డ్ టు 1/3 అన్నాడు కదా. చూడండి, వర్కింగ్ అవర్స్ ఆర్ రెడ్యూస్డ్ టు 1/3 అంటే ఏంటి? సో 3/1 అంటే 3/1 అంటే ఇనీషియల్గా 3 గంటలు పనిచేస్తే ఇప్పుడు 1/1 అంటే 1 గంట పనిచేస్తున్నాడు కదా. నెక్స్ట్ వన్ చూడండి, ఎఫిషియన్సీ ఇంక్రీజ్డ్ బై 20%. అప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఈసారి ఇంక్రీజ్డ్ టు కాదు, ఇంక్రీజ్డ్ బై 20%. అంటే ఇంతకు ముందు కనుక నీకు 100% ఎఫిషియన్సీ ఉంటే ఇప్పుడు నీకు 20% పెరిగి 120% ఎఫిషియన్సీ ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ఈ ఏ వాల్యూస్ ఎగ్జామ్లో నువ్వు ఇలా రాయక్కర్లా, 2 ఈ ఫార్ములాని నువ్వు రాయక్కర్లా కదా. మరి నేనేం చేయాలి? ఈ ఫార్ములా నీ మైండ్లో ఉంటుంది, ఈ ఎక్కడ ఉన్న డేటానే కానీ రాసింది, విడిగా నువ్వు రాయక్కర్లా. ఓకే ఇప్పుడు నువ్వు ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నేను రాసా, నువ్వు ఎగ్జామ్ రాసిన టైం నేను ఎక్స్పర్ట్ నేను చేస్తాను కాబట్టి నువ్వు రాయక్కర్లా. ఓకే డైరెక్ట్గా వాల్యూస్ సపరేట్ చేయి. M1 అంటే ఇనీషియల్గా 100 మంది ఉన్నారు,
ఓకే. D1 అంటే వాళ్ళు 75 రోజులు పనిచేశారు. అవర్స్ 3 గంటలు. ఎఫిషియన్సీ 100. ఒక యూనిట్ పనిచేశారు. ఫైనల్‌గా 75 మంది పనిచేస్తున్నారు. ఎన్ని రోజులు అంటే 75 ప్లస్ ఎక్స్ రోజులు. ఓకే. 1 గంట రోజుకి. అలాంటిది 120% ఎఫిషియన్సీ బై 2 యూనిట్లు వర్క్ చేస్తున్నారు. కరెక్టేనా? ఓకే. సో ఫస్ట్ 75, 75 క్యాన్సిల్. ఓకే. 3 వన్స్ 3 40s. 2 వన్స్ 2 20s. 20 వన్స్ 25s. 5 into 100 అంటే 500 is equals to 75 plus x. అంటే ఈ 75 లాక్కొస్తే x is కూడా ఎంతమ్మా 425. అంటే ఎన్ని ఎక్కువ రోజు పడుతుంది? పాజిటివ్ వచ్చిందంటే ఎక్కువ రోజు పట్టింది. ఎన్ని ఎక్కువ రోజు పట్టింది? 425 రోజులు. ఇందులో నువ్వు ఏ మాత్రం తప్పు చేసినా నీకు ఫస్ట్ వచ్చే ఆన్సర్ 500. ఇంకో రకమైన 2 తప్పులు ఉంటాయి. ఆ రెండిట్లో ఏది చేసినా వచ్చే ఆన్సర్ 250. క్లాస్‌కి వచ్చావనుకో నువ్వేమేం తప్పులు చేస్తావో మొత్తం నేను చెప్తా ఇక్కడ. అక్కడ చెప్తా. సరే ఈ క్వెషన్‌ని మన క్లాస్‌లో మాట్లాడుకుంటే హ్యాండ్‌ఔట్‌లో ముందు ఈ క్వెషన్ ఇచ్చేస్తా. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఒక 3, 4 రకాల క్వెషన్‌లు అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసి చెప్తాను నీకు. ఎలా అంటే దీన్ని మెన్సురేషన్‌తో లింక్ ఎలా కలపాలి? దీన్ని డబ్బులతో లింక్ ఎలా కలపాలి? మెన్సురేషన్‌లో రకరకాల లింకులు ఎలా కలపాలి? ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ చెప్పుకుంటాం. ఓకేనా? అంటే సార్ లాస్ట్ టైము బ్యాంక్ ఎగ్జామ్స్‌లో మెయిన్స్‌లో ఒక అద్భుతమైన డీఐ సెట్ ఇచ్చాడు. ఏంటో తెలుసా మీకు? మెన్సురేషన్ 3Dని బేస్ చేసుకున్న డీఐ సెట్. సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఇస్తారు మరి వాళ్ళు బ్యాంక్‌లో. ఓకే. మరి అలాంటివి కూడా నేను ప్రిపేర్ చేయాలి కదా! దట్ ఈస్ వై ఓకే. సో ఐ విల్ సే దట్ లెర్న్ ఫ్రమ్ ద లీడర్.